నాన్నలతో సమానం అంటావు అంతే కదా? ఎందుకంత అభిమానం అభయ్? అది మీకు చెప్పినా అర్థం కాదు. ప్లీజ్ వదిలేయండి. సరే, ఇందాక నువ్వు నాకు మాటిచ్చావు, నేనేం చెప్పినా వింటాను అన్నావు. మర్చిపోయావా? నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నాకిచ్చిన మాట ప్రకారం ఈ నిశ్చితార్థం జరగని. అది కాదు శంకర్ గారు. అభయ్, మాటిచ్చావు. ఇప్పుడిక్కడ ఏం జరిగినా సరే నువ్వు దేనికి అడ్డు చెప్పకూడదు. గౌరీ గారు, మీరైనా చెప్పండి. నేను చాలా రకాలుగా చెప్పి చూశాను అభయ్. శంకర్ గారు నా మాట వినట్లేదు. ఫ్రెండ్ మావయ్య, మీరైనా చెప్పండి. లాభం లేదు అబ్బాయి. శంకర్ ఒకసారి ఫిక్స్ అయ్యాక ఎవరి మాట వినడు. శంకర్ సార్ చెప్పినట్టు చేయటం తప్ప మనకి వేరే దారి లేదు అబ్బాయి బాబు. ఏంటయ్యా శంకర్, అన్ని అంత క్లియర్ గా మాట్లాడుకున్న తర్వాత ఈ డిస్కషన్స్ ఏంటి? ఎస్ ఆర్ నో చెప్పండి, వెళ్ళిపోతాం. ఓనర్ గారు, మీకు ఇక్కడ డిస్కషన్ నచ్చకపోతే చెప్పండి, మనం ఇద్దరం సపరేట్ గా వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. వద్దులండి, ఈ మధ్య డిస్కషన్స్ కి నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. కాసేపు మీ డిస్కషన్ ఆపేస్తారా? అభయ్, నువ్వు కూర్చో. అభయ్, నీకే చెప్పేది, కూర్చో. నువ్వు కూడా కూర్చో మాయా. ఇప్పుడేంటి రాకేష్, నేను గౌరీ గారు ఈ పేపర్స్ మీద సంతకాలు చేస్తే నీకోకే కదా? సంతకం చేయడం మాత్రమే కాదు, మీరంతా కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, ఇల్లరికం అల్లుడితో సహా. నిన్ను ఎంత జరుగుతుంటే నువ్వే మాట్లాడవేంటి? ఆ పేపర్స్ మీద సంతకం చేస్తే మీ అమ్మ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది నీకు అర్థమవుతుందా? నాకంతా తెలుసు రవి. మా నాన్న ఏ కారణం లేకుండా ఇలా చెయ్యరు. నాకు ఆ నమ్మకం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. రాకేష్, అక్కి ఇంటి వారసురాలు. తను తన భర్తకి ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారాలుంటాయి. అంతా మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఆ పేపర్స్ ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు మాయా? అవునన్నయ్య, శంకర్ ఇలాంటి ఇష్యూ చేయకుండా మనం చెప్పింది చెప్పినట్టు చేసి మరి బయటకు వెళ్ళిపోయాడంటే నేను ఇది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసి తనేదో బ్యాకప్ ప్లాన్ లో ఉండే ఉంటాడు. మొత్తానికే ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాకప్ ఏంటమ్మా? నేను ఇచ్చిన దెబ్బకి ఆ శంకర్ తిరిగి రావడం జరగదు. చెప్పు హలో, రమేష్. చాలే ఆపు. నువ్వు నీ సెల్ఫ్ డబ్బా. అసలు నిన్ను బక్రాని చేయడం శంకర్ కి వెరీ ఈజీ. నువ్వు శంకర్ ని ట్రాప్ చేశానని సంబరి పడిపోతున్నావా? ఈ విషయంలో నువ్వు ట్రాప్ అవ్వకుండా జాగ్రత్త పడు, లేదంటే నీతో పాటు మేము కూడా ఇరుక్కుంటాం. ఇడియట్. మీ చెల్లికి మొహమాటం అనే వర్డ్ ఒకటి ఉంటుందని అస్సలు తెలియదు అనుకుంటా రాకేష్. అన్ని మొహం మీదే చెప్పేస్తుంది. ఎంత బాగా చెప్తుందో బంగారు తల్లి. తనేదో చిరాకులో ఉందిలే, నువ్వేం పట్టించుకోకు. ఆ జెండే వాళ్ళని టీస్ చేసి వాళ్ళు లూజర్స్ అని ప్రూవ్ చేద్దాం. ఓనర్ గారు, ఎన్నాళ్ళగానో కలలు కంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంత బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. అవును రాకేష్, మనల్ని బకరా చేసే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటే కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటది. నా కల కూడా నెరవేరినట్టే. జాగ్రత్త, ఆ కళ పీడ కళ కూడా కావచ్చు. ఇక నుంచి నో వర్రీస్, ఆల్ హ్యాపీసే. ఏంటి జెండే గారు, మీ శంకర్ని పంపించేశానని, అదే ఇంట్లో నుంచి గెంటేశానని నా మీద కోపంగా ఉందా?
సారీ, కానీ తప్పలేదు. ఏం చేయమంటారు? ఇంకా మీ అందరికీ వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ మాత్రమే మిగిలాయి. మిస్టర్ రాకేష్, ఒక్కసారి అటు చూడు. హలో, హాయ్, అందరూ బాగున్నారా? అంతా హ్యాపీ కదా? ఆ? ఏంటయ్యా శంకర్, ఇప్పుడే కదా ఎగ్జిట్ ఇచ్చావు, ఇంతలోనే ఎంట్రీ ఏంటి? అంటే ఓనర్ గారు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శంకర్ గారు రిజైన్ చేసి ఎగ్జిట్ ఇచ్చా. ఎంట్రీ ఏమో ఆర్యవర్ధన్ గా ఇచ్చావా? నువ్వు లేనిపోని హింట్లు ఇవ్వకు. శంకర్, ఏంటి డ్రామా? వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావేంటి? బిజినెస్ కోసం. బిజినెస్? అవునండి, ఉన్న జాబ్కి ఎలాగో రిజైన్ చేయించారు. ఇప్పుడు మరి నేను బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఓహో, అంటే ఈ ఇంట్లో పని మనుషుల్లాగైనా ఉండటానికి పర్మిషన్ అడుగుతున్నారా? కాదు, మా అన్నయ్య మ్యారేజ్ ఈవెంట్ చేయడానికి వచ్చారు.